ఆంధ్రాలో నిజంగా టీడీపీ నాయకులకి కళ వచ్చిందా? లేకపోతే ఎందుకంటే ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు కలిసినప్పుడు మొత్తం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ కలయిక ఈరోజు నిలబెట్టింది. టీడీపీ మునిగిపోయిన నావని కాపాడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ నిన్న లోకేష్ గారు ఖండించడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు కూడా ఖండించడం జరిగింది. కాబట్టి ఇది గొడవ సద్దుమణిగింది అనుకోవచ్చు. ఇంకా ఏదైనా టీడీపీ నాయకుల కంటే ఫస్ట్ వాళ్ళే టార్గెట్ అవుతారు జన సైనికులకి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మినిస్ట్రీ పదవుల్ని సరిగ్గా చేయండి అని చెప్తున్నారు జన సైనికులు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఆయన ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు లోకేష్ గారు. ఆయనకి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఆయనకు మైండ్లో లేనిది ఎందుకు? ఇప్పుడు ఆయన ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. ఆయన ఎందుకంటే ఆయన మాటల్లో ఆయన చేతుల్లో కానీ ఒక పర్ఫెక్ట్నెట్ అని కనపడుతుంది. అలాంటప్పుడు ఇప్పుడే ఆయనకు డిప్యూటీ సీఎం అని చెప్పి మళ్ళీ వివాదాల్లోకి లాగి ఎందుకు అని అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్నగా, ఒక భక్తుడిగా ఆయన ఒక అభిమానిగా ఆయన చెప్పారు లోకేష్ గారు. ఆ రోజు పవన్ అన్న లేకపోయింటే ఈరోజు టీడీపీ లేదని స్వయంగా లోకేష్ గారే చెప్పారు. కాళ్ళు పట్టుకుని అది కాకుండా అదే ప్రమాణ స్వీకారం రోజు మోడీ ముందరే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు ముక్కారు లోకేష్ గారు. అలాంటి లోకేష్ గారి మైండ్లో లేనిది నాయకులు ఎందుకు కల్పిస్తున్నారు? మీ నాయకులకి కొంచెమైనా అసలు ఆ రోజు చంద్రబాబు జైల్లో అయినప్పుడు ఎవరైనా వచ్చి చూసారా? పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీరంతా వచ్చి కలిసారు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకుంటే ఈరోజు టీడీపీ నావ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలకి మీరే ఆగిపోచినట్టు అనిపిస్తుంది.